దగ్గర ఏమన్నా పని అవుద్ది అనుకుంటే మనుషులు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. బ్రతిమలాడతారు, ప్రాధేయపడతారు. పని ముగిస్తే కనుక అటే పెళ్ళేప్పుడు తల తిప్పి చూస్తే ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అని తల తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఫేస్ పెట్టేవాళ్ళు, లేకపోతే చాట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళని చూస్తే కాస్త బాధ అనిపిస్తుంది. నేనే కదా వీళ్ళకి గత వారం సహాయం చేసింది, ఈరోజు పని అయిపోయిన తర్వాత నా నుంచి దూరం అయిపోయారని. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ లైక్ దాట్. యూజ్ అండ్ త్రో అనేది, వస్తువులు వాడి పడేస్తే ఓకే, నో ప్రాబ్లం. రెండోది, ఇతరులను వాడుకొని వదిలేస్తే అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. అయితే మూడో స్థాయికి మనం వచ్చేసాం. మరీ దయనీయమైనటువంటి స్థాయి అనిపిస్తుంది. ఎలా అంటే, మన జీవితాన్ని మనమే వాడేసుకుంటాం, మన కోరికలను మనమే తీర్చేసుకుంటాం, మన ఆశలను మనమే పరిపూర్ణం చేసుకుంటాం. నీకేమనిపిస్తే అది చేస్తావు. ఆ విధంగా జీవితాన్ని కొంతసేపు నడిపేటప్పటికీ నీ జీవితం నీకే చిరాకు అనిపిస్తే చాలామంది మనలో ఏమనుకుంటారు తెలుసా, ఈ జీవితాన్ని నేనే ముగించేయాలి అని అనుకుంటారు. సూసైడ్ అనేది ఈ లోకంలో చాలా సులభంగా జరిగేటువంటి పని. సూసైడ్ అనేది ఎందుకనంటే, మనము మన జీవితాన్ని వాడేసుకున్నాం, ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ కోసం మన శరీరాన్ని వాడుకున్నాం, మనకున్న తుచ్చమైన అభిలాషలు, మనకున్నటువంటి తుచ్చమైనటువంటి కోరికలు వాడేసుకున్నాం. అందుకనే చచ్చిపోదాం అనిపిస్తుంది. జీవించాలనేటువంటి తపన కోల్పోయాం, బ్రతుకు మీద ఆశ పోయింది, మన జీవితం మనకే వేస్ట్ అని అనిపిస్తుంది. నా జీవితానికి అర్థము లేదు, నా జీవితానికి ఏమాత్రం గమ్యము లేదు అని మాట్లాడేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు వ్యభిచారపు జీవితాన్ని జీవిస్తారు. కోరిక తీరిన తర్వాత, జబ్బులొచ్చి పడిన తర్వాత ఈ జీవితం ఎందుకు అని అనుకుంటారు. డబ్బు సంపాదిద్దామని పిల్లల్ని వదిలేసి పరాయి దేశానికి వెళ్తారు. పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని పాడు చేసుకుంటే సంపాదించింది ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటారు. నా సంపాదన ఎవరి కోసం, నా జీవితం ఎవరి కోసం, నేను ఎవరి కోసం బతకాలి, మై లైఫ్ ఈజ్ అ వేస్ట్ అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిమిషానికి 7గురికి వచ్చేటువంటి ఒక జబ్బు ఉంది, దాన్నే నిరాశ అంటారు. ఈ ప్రపంచంలో నిరాశకు గురి కాని వాళ్ళు, నిస్పృహకు గురి కాని వాళ్ళు ఎవరు ఉండరు. మీలో అనేక మంది కృంగిన జీవితం, బయటికి నవ్వుతున్నారు, లోన ఏడుస్తున్నారు. బయటికి మర్యాదకరమైనటువంటి ముఖాన్ని పెట్టుకున్నారు, లోన మాత్రం దిగులుతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. మీ జీవితం మీకే సిగ్గనిపిస్తుంది. మీ చెవులో మీ గురించి మీకు వినబడే మాటలే మీకు దరిద్రం అనిపిస్తుంది. యూ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ ఎ సైలెంట్ వరల్డ్. నిశ్శబ్ద లోకంలో జీవించడం మనకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, మన గుండె చప్పుడే మనకు బాధ అనిపిస్తుంది, మన ఆత్మ ఘోషే మనకి చాలా కష్టం అనిపిస్తుంది. వీ కెన్ లిసన్ టు ఎనీబడి అవుట్ సైడ్ బట్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్. బయట నుంచి ఎవడు వాగినా వినటానికి బాగానే ఉంటుంది, కానీ మన వాగుడు వినటానికే మనకు కష్టం అనిపిస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడికి ఇష్టమైంది శబ్దం, మానవుడు తట్టుకోలేంది నిశ్శబ్దం. నిశ్శబ్ద లోకం భయాన్ని కలిగిస్తుంది. నిశ్శబ్ద లోకం మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. ఎందుకనంటే, నువ్వు ఎదుర్కోలేనటువంటి శత్రువు బయట లేడు, నీలో ఉన్నాడు. నీకు భయాన్ని కలిగించేది బయట లేదు, నీలోనే ఉన్నది. యు ఆర్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. నీతోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. మనలో కొంతమందికి మనుషులతో మాట్లాడటానికి భయం. ఎదురు మనిషిన్న మొబైల్లో చాట్ చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా, ఎదురున్న మనిషితో మాట్లాడితే మన ముఖ కవళికలు దాచిపెట్టుకోలేం, మన జీవితాన్ని దాచిపెట్టలేం, ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. ఎక్కడో ఉన్న వ్యక్తితో చాట్ చేస్తే ఏడుస్తున్న స్మైలీ పంపించవచ్చు, నవ్వుతున్న ఏడుస్తున్నట్లు చెప్పొచ్చు. మీలో ఎవరైనా బాగుపడాలంటే ప్రోత్సహించే వాళ్ళు కనబడటం అరుదు. మీ జీవితాన్ని పాడు చేసుకోవాలంటే స్నేహితులు కొన్ని వందల మంది ఉంటారు. జీవితాన్ని బాగు చేసుకోవాలంటే ఒక్కడు కూడా కనబడ్డు. జీవితంలో ఓడిపోయావేమో, నువ్వు చేసిన ప్రయత్నం విఫలములోకి తీసుకెళ్ళిందేమో, నువ్వు ఏర్పరచుకున్నటువంటి మార్గం దరిద్రమైందని తేలిందేమో. పర్వాలేదు, ఈరోజు ఈ మాటల ద్వారా నీకు కనువిప్పు కలుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా
నీ జీవితాన్ని సరిచేస్తాడు. నేను మాయ చేయదలుచుకోవట్లేదు, హిప్నాసిస్ చేయదలుచుకోవట్లేదు, ఎమోషనల్గా చెప్పడానికి ఇష్టపడట్లేదు. బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఎన్ ఎన్కౌంటర్ విత్ అ లివింగ్ అండ్ ఎ గ్రేషియస్ గాడ్. సజీవమైన కృప కలిగినటువంటి దేవుణ్ణి ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధపరచాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడేటువంటి మాటలు మీలో కొంతమందికి హృదయానికి తగులుతాయి. గాడ్ వాంట్స్ టు యూజ్ దిస్ టైమ్ టు రెస్టోర్ యూ. విరిగి నలిగినటువంటి జీవితంలోంచి బయటికి రావడానికి, కృంగిపోయిన పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ నీ జీవితం పూర్తిగా పాడైపోయింది అని అనుకుంటే, నీ జీవితం ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చింది అని అనుకుంటే, నీకు చెప్పాలనుకున్నటువంటి శుభవార్త, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన పాడైపోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నాశనమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. పూర్తిగా నశించిన దాన్ని ఆయన వెతుకుతూ వచ్చాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఎవరైతే స్పందిస్తారో, ఎవరైతే ఆయనతో తిరిగి మాట్లాడతారో, ఎవరైతే ఆయన గుండె లోతుల్లో వేసే ప్రశ్నలకి జవాబు చెప్తారో వాళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళ జీవితం ఇరిగిపోయినటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. మీ జీవితంలో యేసుని ఆహ్వానించినట్లయితే జీవితం బాగుపడుతుంది. కృంగిపోయిన ఆ పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇట్స్ పాసిబుల్.